మనం ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి, అనేక మందికి సంతోషాన్ని పంచాలి. మనం నవ్వాలి, అనేక మందిని ఏం చేయాలి? నవ్వించాలంటే ఎక్కిల నవ్వులు కాదు, కుళ్ళు జోకులు వేసి నవ్వించడం కాదు. చెప్పండి, జీవితం యొక్క నవ్వుగా ఉండాలి. మన జీవితంలో అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు, మనిషి అసత్యంలో ఉన్నప్పుడు అతను సత్యంలోకి నడిపించినప్పుడు, మనిషి చీకట్లో ఉన్నప్పుడు క్రీస్తు వాక్యము చేత వారిని బలపరిచి వెలుగు సంబంధాలుగా మార్చినప్పుడు వారి జీవితంలో నవ్వు ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది జీవితంలో మనసారా నవ్వుకునేటువంటి పరిస్థితులు లేవు. దేవుడు మన నోటి నిండా ఏమిస్తాడు? నవ్వునిస్తాడు. ఈ బైబిల్ గ్రంథంలో శారమ్మ నవ్విందండి. శారమ్మ చాలా వృద్ధురాలు. ప్రభు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు. చక్కటి ఆతిథ్యం చేశారండి. మనస్ఫూర్తిగా ప్రభుకి ఆతిథ్యం చేస్తే ప్రభు దాన్ని భుజించి చాలా ఇన్స్పైర్ అయిపోయి, మీదకి వచ్చే సంవత్సరానికి శారా నీ కడుపులో ఎవరు ఉంటారమ్మా? కుమారుడు ఉంటాడు అనగానే పక్కున నవ్వేసింది. ఇప్పుడు 80 సంవత్సరాల వృద్ధురాల దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి, గర్భఫలం గురించి మాట్లాడామనుకోండి, ఆమె ఏం పడుతుందండి? సిగ్గుపడుతుంది, నవ్వుకుంటుంది. ఇప్పుడేంటి నాకు, ఇప్పుడు పెళ్ళి ఏంటి, ఇప్పుడు పిల్లలు ఏంటి అని అంటారా లేదా? సో ఆమె అలాగే నవ్వినప్పుడు ప్రభు వెంటనే అన్నాడు, శారా వాస్తవానికి మనసులో నవ్వుకుంది. ఆ నవ్వు యొక్క గెస్చర్ ఆమెకి తప్ప ఇంకెవరికి తెలియదు. అలాంటి టైంలో ప్రభు ఆ నవ్వుని గమనించాడు. ఆయన చూశాడు, రహస్యం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చూస్తాడు. ఇందాక మనం పాడుకున్నాం కదా, నన్ను చూచువాడా, నన్ను కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నే కూర్చుండుట లేచి ఉండుట నీకు బాగా ఎరుగునటువంటి మాట.